నిజంగా వాటి ఆకారం కానీ, వాటి సైజు కానీ, అవి ఎంత దూరంలో మనకి ఉన్నావో మనకి తెలియదు కదా. మరి ఈ భూమి పైన మరి మనము అసలు ఏ పరిమాణంలో ఉంటామనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుని యొక్క దృష్టికి ఆయన కలుగు చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు, ఇప్పుడు వస్తున్నటువంటి ఆ టెక్నాలజీని బట్టి హబుల్ టెలిస్కోప్ అని ఇంకా ఇతర టెలిస్కోప్ ద్వారా ఆ ఆకాశంలో అంచుకు వెళుతున్న కొద్దీ కూడా ఏమవుతుందన్నమాట, ఇంకా వస్తూనే ఉంది, ఆశ్చర్యం కలుగుతూనే ఉంది. ఏంటి మనం అనుకున్నాము, ఒక గెలాక్సీ అనుకున్నాము, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో మరి వాళ్ళు అనుకున్న దానికంటే, ఊహించే వాటికంటే అధికముగా వేలల్లో లక్షల్లో ఏం కనబడుతున్నాయి అన్నమాట, గ్రహాలు కనబడుతున్నాయి. ఒకదాని మించి ఒకటి పరిమాణంలో పెద్దది. ఇన్నిటినీ దేవుడు కలుగజేసి మరి ఆ సృష్టిలో దేవుడు మనలను ప్రప్రదమైన దానిగా కోరుకుని ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి దానిపైన కూడా మనకి ఏమి ఇచ్చాడనమాట, అధికారం ఇచ్చాడు. కొంచెము తక్కువగా చేసుకున్నాడంట ఆయన. ఎంత? కొంచెము తక్కువగా. మరి కొంచెము తక్కువగా చేయబడినటువంటి మనము దేవునిలాగా అలాంటి కార్యాలు చేయడానికి అవకాశం ఉన్నదా అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఉందనే బైబిల్ చెప్తుంది, దేవునిలాగా కార్యాలు చేయడానికి. అందుకే ఈ రోజున మానవుడు మరి తన జ్ఞానం చేతే కొత్తవి కనిపెడుతున్నాడని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఆ జ్ఞానం అంతా ఎవరిస్తున్నారన్నమాట, దేవుడిస్తూ ఉన్నాడు. దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుందో ఒకసారి వచ్చి, దేవుడు ఎలా ఉన్నాడంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు మూలమే ఉన్నాడంట. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ కూడా ఆయన యందు ఏమై ఉన్నట్ట, గుప్తములై ఉన్నవని చెప్పేసి మరి కొలస్సీలకు రాసిన పత్రికలు అనుకుంటే చెప్తాడు ఈ మాట అపోస్తలుడైన పౌలు. మరి అన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి. మరి అలాంటి దేవుడికి ఎవరంటే ఇష్టం అన్నమాట, ఎవరంటే ఇష్టమో, కలిగి చేసిన సృష్టి అంటే కాదు, నీవు నేనంటేనే ఆయనకి చాలా ఇష్టం. ఇష్టం కనుకనే మన కోసం అంతటిని రెడీ చేసి రెడీమేడ్గా ఉన్నటువంటి దానిలోనికి మనలను తీసుకొచ్చేటమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి అర్థం కాదు సృష్టి యొక్క రహస్యము. సృష్టిలో నుంచి ఏదో కణంలో నుంచో, లేకపోతే ఓ పురుగులో నుంచో, లేకపోతే చేపల్లో నుంచో మానవుడు వచ్చాడని చెప్పేసి రకరకాల థీరీలు ఉంటాయి. ఏ థీరీ కూడా బైబిల్ థీరీ ముందు పనిచేయదు. ఏ థీరీ కూడా పనిచేయదు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ సృష్టి అంతటిపైన కూడా మనకి సర్వ అధికారాన్ని ఇచ్చి మహిమ ప్రభావములతో మనకు కిరీటాన్ని ధరింపచేసి ఒక రాజుగా ఎలా ఉంచాడన్నమాట. ఆయన ఒక రాజుగా ఉంచాడు. దేనిపైన రాజు అంటే ఆయన కలుగు చేసిన సృష్టి అంతటిపైన రాజుగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాజుకున్నటువంటి మనము అధికారాన్ని కోల్పోబట్టి మరలా తిరిగి అధికారం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి రావడం అనేది జరిగిందనే విషయం మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా.